My dear friends, my dear masters and my dear gods. కట్టే కొట్టే తెచ్చే రామాయణం అంటే అంతే కదా. వాళ్ళది కట్టే, రావణుని కొట్టే, సీతను తెచ్చే. ఇది రామాయణం. మన పిరమిడ్ ఆయనంలో ఏంటంటే ఈ కట్టెను కట్టేసి మనసును కొట్టేసి ఆత్మశక్తిని తెచ్చేసుకోవాలి. ఇది పిరమిడ్ ఆయనం. రామాయణం ఏంటి? వాళ్ళది కట్టి రావణాసుడిని కొట్టి సీతను తెచ్చుకోవాలి. సీతను తెచ్చుకోవాలంటే రావణుని కొట్టాలి. రావణుని కొట్టాలంటే ఫస్ట్ వారధిని నిర్మించాలి. కనుక ఫస్ట్ కట్టే కొట్టే తెచ్చే. మన పిరమిడ్ ఆడడంలో ఏంటి? ఈ కట్టె ఉందిగా, ఈ కట్టెని కట్టేసేయాలి. ఈ కాలుని ఈ కాలుతో కట్టేయాలి, ఈ చేతిని ఈ చేతితో కట్టేయాలి, ఈ వేళ్ళని ఈ వేలతో కట్టేయాలి, ఈ కళ్ళని కన్ను రెప్పలతో కట్టేయాలి, నోటిని పెదవులతో కట్టేయాలి. అర్థంగా? ముక్కు చెవులు కట్టేసారు. కళ్ళకి కళ్ళ రెప్పలు ఉన్నాయి కనుక అవి కట్టాలి. నోటికి పెదవులు ఉన్నాయి కట్టాలి. చెవులకి ఏం పెదవులు లేవే, ముక్కుకి ఏమైనా ఉన్నాయా? వాటికి లేవు కనుక వాటిని వదిలిపెట్టేసేయండి. కానీ కన్ను రెప్పలతో కన్నులను కట్టేసి, పెదవులతో నోటి పెదవులతో నోటిని కట్టేసి, చేతులతో చేతులు కట్టేసి, వేళ్ళతో వేలు కట్టేసి, కాలుతో కాలు కట్టేసి, కట్టెను కట్టేసి, కాబట్టి దేన్ని కొట్టాలి? మనసును కొట్టాలి. మనసును కొడితే అప్పుడు ఏమవుతుంది? మనసు చచ్చిపోతుంది. రావణుడు చచ్చిపోయింది. రావణుడు బతుకుంటే సీత వస్తుందా? రావణుడిలో ఊపిరి ఉండగా సీత వస్తుందా? సీత రావాలంటే ఏం చేయాలి? రావణుడు చావాలి, ఈ మనస్సు చావాలి, మనస్సు నిర్మనస్సు కావాలి. మనసు నిర్మనసినప్పుడు ఆత్మ యొక్క శక్తి వస్తుంది. మనం ఆత్మ అయినా కూడాను ఆత్మశక్తి లేకుండా జీవిస్తున్నాం. ఎందుకంటే మనస్సు యొక్క ఆ ప్రబలంలో ఆత్మ క్షీణించిపోయింది, శుష్కించిపోయింది. మనసు ఎప్పుడైతే కొడతామో ఆత్మ ప్రబలమవుతుంది. సీత అంటే ఆత్మ యొక్క శక్తి, సీత అంటే ఆత్మ యొక్క సౌందర్యము, సీత అంటే ఆత్మ యొక్క మూలస్థానము. అది రావాలంటే మనకి ఏం చేయాలి? మనసును కొట్టాలి. మనసు కొట్టాలంటే ఫస్ట్ కట్టెని కట్టేయాలి. కళ్ళు ఇప్పకూడదు, చేతులు ఇప్పకూడదు, నోరు ఇప్పకూడదు, పెదవులు ఆడించకూడదు. కట్టెలా కూర్చోవాలి. కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టగా శ్వాస మీద ధ్యాసతో కొడతాము. శ్వాస మీద ధ్యాస అంటే హనుమంతుడు. హనుమంతుడు లేకుండా రామాయణం ఉందా? శ్వాస మీద ధ్యాస లేకుండా పిరమిడ్ ఆయనం లేదు. ఈ శ్వాస మీద ధ్యాసతో మనసును కొట్టాలి. అది కొట్టబడుతుంది. సీత ఏం చేసిందంటే ఆ గీత దాటింది. గీత దాటి రావణాసుడు వచ్చి పట్టుకుని ఎత్తిపోయాడు. అప్పుడు రాముడు ఏడుస్తూ కూర్చున్నాడు. అంటే రాముడు రాముడు ఆత్మ తన శక్తిని పోగొట్టుకున్నాడు. పోతే మళ్ళీ ఎవరు తీసుకొచ్చాడు? జాడెవడు కనుక్కున్నాడు? హనుమంతుడు. హనుమంతుడు అంటే ధ్యానము, శ్వాస మీద ధ్యాస. రాముడు ఎవడి కొడుకు? దశరథుడికి ఎంతమంది పిల్లలు? ఎవరు వాళ్ళు? దశరథుడు అంటే ఏంటి? దశ అంటే రథుడు అంటే మనమంతా దశరథుడు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. సో ఈ జీవుడే దశరథుడు. దశరథుడు ఏ రాజ్యాన్ని పరిపాలించాడు? అయోధ్యను. ఈ శరీరం పేరే అయోధ్య. యోధ్య అంటే ఏంటి? యుద్ధం చేస్తే జయింపబడేది యోధ్య. అయోధ్య అంటే యుద్ధం చేసినా కూడా జయింపబడింది. ఈ శరీరం ఎప్పుడప్పుడు వదిలిపెట్టవలసిందే ఎంత యుద్ధం చేసినా. కనుక శరీరం అయోధ్య. ఈ అయోధ్యలో జీవుడు దశరథుడిగా పరిపాలిస్తున్నాడు. 5 జ్ఞానేంద్రియాలతో ఎంతమంది పడ్డారు? కౌసల్య అంటే కుశలము అంటే సాత్వికము, కైక అంటే కాయంతో ఏకము అంటే తమో గుణము, సుమిత్ర అంటే ఇద్దరితో మిత్రం చేసేది మధ్యలో సుమిత్ర. అర్థమైందా? ప్రతిదానికి అర్థం ఉంది. రాముడు కౌసల్యాపుత్రుడు. కౌసల్యాపుత్రుడు ఏం చేస్తుంటాడు? ఇప్పుడు కౌసల్య రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నశాదోద కర్తవ్యం దైవమానికం. ఏమిటి కర్తవ్యం? దైవమైన కర్తవ్యం ఏంటంటే అందరికీ ధ్యానం చెప్పడమే. ఎవరైతే ధ్యానం చెప్తారో వాళ్ళు దైవంతో సమానము. ఎందుకంటే దైవం ఎప్పుడు ఒకటే చెప్తుంది, ధ్యానం చేయబోయ్, యోగివి కాబోయ్. Thank you very much.